హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ అయితేనేమో ఏపీ తెలంగాణ ఇద్దరికి, అదే ఫస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఏపీ మాత్రమే. జువాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ ఆర్ కెమికల్ కోఆర్డినేషన్ అంటారు. ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. లీస్ట్ అవుట్ నేమ్ ఆఫ్ endocrine glands present in human beings and mention the hormone they secret. హ్యూమన్ యొక్క బాడీ లోపల, మన యొక్క బాడీ లోపల ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అవి సీక్రెట్ చేసేటువంటి హార్మోన్స్ అనేవి ఏమిటి అనేది మన క్వశ్చన్. నేమ్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్, ఇటు సైడ్ మొత్తం కూడా గ్లాండ్స్, ఇటు సైడ్ మొత్తం కూడా హార్మోన్స్. అంటే ఇవి గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ మొత్తం కూడా ఈ సైడ్ రాసుకున్నాం. మొట్టమొదటి గ్లాండ్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. ఈ గ్లాండ్ అనేది బ్రెయిన్ లోపల ఉండేటువంటి గ్లాండ్, దీని పేరు పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏ హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంది అంటే గ్రోత్ హార్మోన్. హ్యూమన్స్ హైట్ పెరగడం కోసం, బోన్స్ అనేవి హైట్ పెరగడం కోసం యూజ్ అయ్యే హార్మోన్ని గ్రోత్ హార్మోన్ అంటారు. ప్రొలాక్టిన్ మెమరీ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం కోసం కానీ, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా జరగడం కోసం కానీ యూజ్ అయ్యేటువంటి గ్లాండ్స్ని ప్రొలాక్టిన్ అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏసీటీ, ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. అలాగే ఎఫ్ఎస్హెచ్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఎంఎస్హెచ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏడిహెచ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్, లాస్ట్ది ఆక్సిటోసిన్. ఈ మొత్తం కూడా మన పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్. దీని తర్వాత సెకండ్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ కూడా బ్రెయిన్ లోపలే ఉంటుంది. ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ పేరు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థర్డ్ గ్లాండ్ వచ్చి థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ రీజియన్లో ఉండిద్ది, మన మెడ దగ్గర ఉండిద్ది. దీని షేప్ వచ్చేసి బటర్ఫ్లై షేప్ అంటారు, లేదంటే హెచ్ షేప్. బటర్ఫ్లై షేప్లో కానీ హెచ్ షేప్లో కానీ ఉండిద్ది. ఈ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్ పేరు థైరాక్సిన్ ఆర్ కాల్సిటోనిన్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ నెక్ రీజియన్లో ఉండిద్ది. దాని షేప్ వచ్చేసి బటర్ఫ్లై షేప్ ఆర్ హెచ్ షేప్ అంటారు. అది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ పేరు థైరాక్సిన్ ఆర్ కాల్సిటోనిన్ అని పిలుస్తారు. ఫోర్త్ది పారాథైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద ఉండేటువంటి దాని పేరు పారాథైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఇది కూడా ఇదే ప్లేస్లో ఉండిద్ది. ఇది రిలీజ్ చేసేటువంటి హార్మోన్ పేరు పారాథ్రో హార్మోన్ అంటారు. పారాథ్రో హార్మోన్ అనేది పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. దీని తర్వాత ఫిఫ్త్ గ్లాండ్ వచ్చేసి హ్యూమన్ బాడీలో థైమస్ గ్లాండ్ అంటారు. ఫిఫ్త్ గ్లాండ్ పేరు థైమస్ గ్లాండ్. ఇది ఎక్కడ ఉండిద్ది? స్టెర్నానికి బ్యాక్ సైడ్లో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి స్టెర్నానికి బ్యాక్ సైడ్లో 2 లంగ్స్కు మధ్యలో కూడా ఉండిద్ది. అయోటాకి వెంట్రల్ సైడ్లో ఉండేటువంటి గ్లాండ్ పేరు థైమస్ గ్లాండ్ అంటారు. ఈ థైమస్ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్ పేరు థైమోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని తర్వాత ఎడ్రినల్ గ్లాండ్ అంటారు. ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే హ్యూమన్ యొక్క కిడ్నీకి పై సైడ్లో ఉండిద్ది. హ్యూమన్ యొక్క కిడ్నీకి పైన ఉండేటువంటి గ్లాండ్ పేరు ఎడ్రినల్ గ్లాండ్ అంటారు. ఈ ఎడ్రినల్ గ్లాండ్ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అంటే గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు. గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరల్ కార్టికాయిడ్స్, యాండ్రోజెన్స్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. ఈ హార్మోన్స్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేసేటువంటి గ్లాండ్ ఎడ్రినల్ గ్లాండ్. దీని లొకేషన్ వచ్చేసి అప్పర్ సైడ్ ఆఫ్ కిడ్నీకి పై సైడ్న ఉండిద్ది. సెవెంత్ది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అనేది హ్యూమన్ బాడీలో లీఫ్ షేప్లో ఉండిద్ది. ఈ స్టొమాక్కి పై సైడ్ ఉండిద్ది. దీని షేప్ వచ్చేసి లీఫ్ లెక్క ఉండిద్ది. దీని లోపల 2 పార్ట్స్ ఉంటాయి. ఇది రిలీజ్ చేసేది ఏంటంటే గ్లూకాగాన్. ఒక పార్ట్ గ్లూకాగాన్ రిలీజ్ చేస్తుంది, సెకండ్ టైం ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇది గ్లూకాగాన్, ఇన్సులిన్. దీని తర్వాత ఎయిత్ టెస్టిస్ అంటారు. హ్యూమన్ బాడీ లోపల 1 పేర్ టెస్టిస్ ఉంటాయి. ఆ టెస్టిస్ అనేవి
స్క్రోటల్ శాఖలో ఉంటే ఈ టెస్టిస్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏంటంటే టెస్టోస్టెరాన్. టెస్టిస్ అనేవి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. లాస్ట్ది ఓవరీస్. ఫీమేల్ యొక్క బాడీ లోపల 2 సైడ్స్, లోయర్ అబ్డామిన్కి 2 సైడ్స్ కూడా ఒక 1 పేర్ అనేది ఓవరీస్ ఉంటాయి. ఈ ఓవరీస్ ఏవి రిలీజ్ చేస్తాయి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని అలాగే ప్రొజెస్టరాన్ అనేటువంటి హార్మోన్ని, ఈ 2 హార్మోన్స్ని కూడా ఓవరీస్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఇవి మన బాడీలో ఉండేటువంటి, హ్యూమన్ బాడీలో ఉండేటువంటి గ్లాండ్స్ అండ్ అవి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే ఎటువంటి వెజిల్స్ లేకుండా డైరెక్ట్గా బ్లడ్ లోపలికి హార్మోన్ అనేది రిలీజ్ అయ్యింది. అక్కడ దగ్గర నుంచి అది టార్గెట్ ఆర్గాన్కి హార్మోన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ ఆర్గాన్స్ గురించి.